గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజైతే రైడ్స్ అన్ని హనంకొండ నుండి కాజీపేటకే ఎక్కువ వచ్చినాయి. సో ఒక కస్టమర్ని అయితే డ్రాప్ చేసి ఖాళీ కూర్చున్నా, ఏం తెలియదు ఒక రీల్ చూసుకుంటున్నా. అప్పటికి ఒక రైడ్ అయితే వచ్చింది ఎన్ఐటీకి అయితే. సో అది ఫినిష్ చేసుకొని అక్కడ వెయిట్ చేస్తుండే ఇంకొకటైతే లాంగ్ రైడ్ వచ్చింది ఆర్టీఏ ఆఫీస్ వరంగల్కి అయితే. సో నా ఇక్కడ నుండి అయితే కంటిన్యూగా పార్సల్ డెలివరీస్ అయితే వచ్చినాయి. మనోళ్ళు అయితే పార్సల్ డెలివరీ బుక్ చేయకుండా బ్యాక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటారు. ఏందో మరి నాకు తెలియదు. దానివల్ల ఏంటంటే ఒక 15 రూపాయలు తక్కువ పడుతుందని చెప్పి చూస్తాను. సరే ఏదో ఒకటి అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నా. అన్ని చిన్న చిన్న పార్సల్ అయితే వచ్చినాయి. సో అవన్నీ ఫినిష్ చేసుకొని హనంకొండ సైడ్ అయితే నేను పోయినా. హనంకొండ బస్ స్టాండ్ దగ్గర పోగానే నాకైతే కంటిన్యూగా రైడ్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న పక్కన ఉన్న ఆటో వాళ్ళు అయితే అందరు నన్ను వస్తారు. ఎందుకంటే ర్యాపిడో సౌండ్ కదా, నాకు వచ్చిన వాళ్ళకి వచ్చిన సేమ్ ఉంటుంది. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేనే కొంచెం ముందుకు వచ్చి ఉన్నా. అప్పటికి ఒక ముగ్గురు పిల్లలు అయితే రన్నింగ్ చేసుకుంటూ వస్తారు. సో వాళ్ళకి లిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. సరే ముగ్గురు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఇగో వీళ్ళే ఆ ముగ్గురు. ర్యాపిడోని అయితే కరెక్ట్గా వాడేది ఈ కస్టమరే. పార్సల్ డెలివరీ బుక్ చేసుకున్నాడు, ఒక స్వీట్ హౌస్ నుండి కార్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దారిలో ఓల్డ్ మొక్క కావాలంటే తీసుకొచ్చిన ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. ఏంది బ్రో ఇది, రోడ్డు మొత్తం గుంతలాగా అయిపోయింది. మొన్న వచ్చిన సైక్లోన్ వల్లనే అనుకుంటా ఇదంతా. ఇక్కడైతే రోడ్డు ఉందో చెరువు ఉందో నాకు అర్థం కాలేదు. ఏదైతే అదే అని చెప్పి దూసుకే పోయినా నేనైతే. ఇక్కడ నుండి అయితే ఒకటి లాంగ్ పికప్ వచ్చింది 3.5 కిలోమీటర్స్ అయితే. సరే కాలే ఓడి ఎందుకని చెప్పి నేను అయితే యాక్సెప్ట్ చేసిన. దారిలో అయితే ట్రాఫిక్ ఎక్కడైనా 2 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సరే అని చెప్పి నేను మధ్యలో బ్రేక్ తీసుకొని జ్యూస్ దగ్గరికి వచ్చి అయితే జ్యూస్ అయినా. తర్వాత చిన్న చిన్న రైడ్స్ అయితే ఫినిష్ చేసుకొని నేనైతే ఇంటికి పోయినా. ఈరోజు అయితే వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే 1007 రూపీస్. ఈరోజు టైమింగ్స్ అయితే మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 6 వరకు నేను చేసిన.